ఈ వీడియోలో మీరు చూడబోతున్నటువంటి ముఖ్యమైన అంశాలు: సౌదీలో మెర్స్ కరోనా వైరస్, ఒకరి మృతి, ఇస్రో 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్, పిఎస్ఎల్వి కొత్త ఇంజిన్ పరీక్ష సక్సెస్, రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకము, ఆర్బీఐ ఈడీగా ఆర్ఎల్ రావు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము. ఇక్కడ 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. టీపీబీఓ పోస్టులకు సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్కి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తూ వెబ్ నోట్ని అయితే రిలీజ్ చేశారు. అలాగే పాలిటెక్నిక్ లెక్చర్కి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. సో వివరాలు చూద్దాము. సో ఇక్కడ పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్, ఎవరైతే విహెచ్ క్యాండిడేట్స్, పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వారు మెన్షన్ చేయడం జరిగింది. సో వివరాలు చూద్దాము. The following VH candidates are hereby informed to attend the medical board at Sarojini Devi Eye Hospital, Mehedipatnam, Hyderabad on the 17/5/2024 by 8:30 AM. 24 క్యాండిడేట్స్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. 17వ తేదీన మే 17వ తేదీన 8:30 గంటల నుండి ఒక మెడికల్ ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మెడికల్ బోర్డ్ హెచ్హెచ్ క్యాండిడేట్స్, ఇదైతేనేమో పైన విహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్, కింద వచ్చేసి హెచ్హెచ్ క్యాండిడేట్స్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఆర్గిర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి. సో వీరందరూ కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఇక్కడ తీసుకువెళ్ళాలని మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. గ్రూప్స్ పరీక్షలన్నీ నవంబర్లో పెట్టాలి, వారం వ్యవధిలో నిర్వహిస్తే అభ్యర్థులందరికీ న్యాయము, సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ విద్యార్థుల బహిరంగ లేఖ. వివరాలు చూద్దాము. ఒకే విధమైన సిలబస్, పరీక్షా విధానము ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నవంబర్లో ఒక వారం వ్యవధిలో నిర్వహిస్తే నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని ఓయూ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ గ్రూప్ 2 డిఎస్సి అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారము సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో, టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 3 వరకు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జూన్ 24న, డిఏఓ జూన్ 30న, డిఎస్సి పరీక్షలు జూలై 17 నుంచి 31 వరకు, గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 15 నుంచి 18 తేదీల్లో ఉన్నాయని గుర్తు చేశారు. పై అన్ని పరీక్షలకు అర్హులమైనటువంటి తాము ఈ తేదీల కారణంగా సరైన రీతిలో చదువుకోవడానికి అనువుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే విధమైన సిలబస్ ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నదని వాపోయారు. ఈ వ్యవధిలోనే గ్రూప్ 1 మెయిన్స్, డిఎస్సి పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. అత్యధిక నిరుద్యోగులు గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలకే పోటీ పడతారని చెప్పారు. కనుక నిరుద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షా తేదీలను మార్చి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి. వివరాలు చూస్తే, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎలా కల్పించారో బీజేపీకి చెప్పాలని, వాటిని వెంటనే రద్దు చేసి బలహీన వర్గాలకు పంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం. జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు. 9 జిల్లా జడ్జి పోస్టుల భర్తీకి ప్రభుత్వము అనుమతి. మహిళలకు 4 పోస్టులు రిజర్వ్ చేస్తూ సిఎస్ నోటిఫికేషన్. ఈ నెల 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ. జిల్లా జడ్జి పోస్టుల నియామకాల్లో హారిజంటల్ రిజర్వేషన్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది.
9 జిల్లా జడ్జి పోస్టులను వర్టికల్ పద్ధతిలో నియమించేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వగా, పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఈ నెల 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రకటించింది. అయితే ఈ రోస్టర్ వర్టికల్ రిజర్వేషన్ల పద్ధతిలో ఉండడము గమనార్హము. ఇక నెక్స్ట్ చూద్దాము. మైనారిటీ గురుకులాలకు కుదుపు. సిబ్బంది లేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లకు కత్తెర. రాజేంద్ర నగర్ సెంటర్ బార్కర్స్కు తరలింపు. ఒకే చోట నిర్వహణకు మైనారిటీ సొసైటీ నిర్ణయము. టెమ్రిస్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు. వివరాలు చూస్తే, నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ దొరకడం లేదని చెబుతూ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలో సిఓఈలను కుదించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజేంద్ర నగర్ సిఓఈని బార్కస్కు తరలించారు. అక్కడ ఉన్న పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీని తొలగించారు. దీంతో సొసైటీ తీరుపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహము వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. సౌదీలో మెర్స్ కరోనా వైరస్, ఒకరి మృతి. వివరాలు చూస్తే, తమ దేశంలో కొత్తగా 3 ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ మెర్స్ కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మధ్యలో ఈ కేసులు నమోదయ్యాయని, వైరస్ బారిన పడ్డ 3లో ఒకరు మరణించారని తెలిపింది. 56 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైనటువంటి రియాద్కు చెందినటువంటి పురుషులకు వైరస్ సోకిందని తెలిపారు. వీరికి ఒంటెల నుంచి వైరస్ వ్యాపించిందని భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇస్రో 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో ఘనత సాధించింది. అధునాతన అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాంకేతికతతో PS4 లిక్విడ్ రాకెట్ ఇంజిన్ తయారు చేసి ఈ నెల 9న విజయవంతంగా పరీక్షించింది. దీనిని 3D ప్రింటింగ్ టెక్నాలజీ అని కూడా అంటారు. సాధారణంగా ఇంజిన్ అంటే అనేక భాగాలను ఒకచోట అమర్చి వెల్డింగ్ చేసి తయారు చేస్తారు. కానీ ఈ ఇంజిన్ మొత్తము ఒకే భాగంగా తయారు చేశారు. ఈ సాంకేతికతను వాడటం వల్ల ఇంజిన్ తయారీకి 97% ముడి పదార్థాలు, 60% ఉత్పత్తి సమయము ఆదా అయిందని ఇస్రో ప్రకటించింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 13.7 కిలోల మెటల్ పౌడర్తో రాకెట్ తయారీ పూర్తయిందని వెల్లడించింది. ఈ ఇంజిన్ను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో ఎగువ దశలో వినియోగిస్తారు. సో ఇదే ఇన్ఫర్మేషన్ని మరొక పేరుతో మనకి వేరే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. PSLV కొత్త ఇంజిన్ పరీక్ష సక్సెస్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఎంతో నమ్మకమైన రాకెట్గా గుర్తింపు పొందినటువంటి PSLV రాకెట్కు 4వ దశలో సరికొత్తగా ఒక ఇంజిన్ను డిజైన్ చేసి గురువారము పరీక్షించి శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ ఇంజిన్ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిజైన్ చేయగా, తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్లో ఇంజిన్కు పరీక్ష నిర్వహించారు. ఈ ఇంజిన్ను 665 సెకండ్ల పాటు మండించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. దీనివల్ల ప్రయోగానికి అయ్యే వ్యయం కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. రాబోయే PSLV రాకెట్లు ఈ ఇంజిన్ ఉపయోగించి ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఇక నియామకాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకము. రష్యా ప్రధానమంత్రిగా మిఖాయిల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారము పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ 4 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు. ఇటీవల పుతిన్ రష్యా అధ్యక్షుడిగా 5వసారి ఎన్నికవడంతో మంత్రిమండలి లాంఛనప్రాయంగా రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో మిషుస్తిన్కు పుతిన్ తిరిగి ప్రధాని పీఠాన్ని అప్పగించారు. ఆయన క్యాబినెట్లో ఇటీవలి వరకు కొనసాగిన వారిలో చాలామంది తిరిగి పాత విధుల్లో యథాతథంగా చేరే అవకాశాలు ఉన్నాయి. రక్షణ మంత్రి సెర్గీ షోయిగు భవితవ్యంపై మాత్రము నీడలు కమ్ముకున్నాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. RBI ఈడీగా RL రావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI శుక్రవారము తమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా R లక్ష్మీకాంతారావును నియమించింది. అంతకుముందు ఈయన రెగ్యులేషన్ శాఖ ఇన్ఛార్జి CGMగా పనిచేశాడు. కాగా ఈడీగా డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ, కార్పొరేషన్, సమాచార శాఖ తదితర విభాగాలను చూసుకోనున్నారు.
ఇక నెక్స్ట్ చూద్దాం. ఉప్పు ఎక్కువ తింటే క్యాన్సర్ ముప్పు. వియన్నా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి. వివరాలు చూస్తే ఉప్పు ఎక్కువ తినే వారికి చేదు వార్త చెప్పారు వియన్నా యూనివర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు. ఉప్పు పొదుపుగా వాడే వారితో పోలిస్తే ఉప్పు ఎక్కువగా తినే వారిలో కడుపు క్యాన్సర్ ముప్పు 41% అధికంగా ఉంటుందని వీరు గుర్తించారు. అమెరికాకు చెందినటువంటి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సూచనల ప్రకారం రోజుకు ఒక మనిషి 2300 mg సోడియం కంటే ఎక్కువ తీసుకోవద్దని, ఇది 1 టేబుల్ స్పూన్ ఉప్పుతో సమానమని. అయితే అమెరికన్లు సగటున రోజుకు 3400 mg సోడియం అంటే 3400 మిల్లీగ్రామ్ సోడియం తీసుకుంటున్నారని చెప్పారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. తూర్పు కనుమల్లో 60% క్యాట్ ఫిష్ ఉనికి. ఇక్కడ మీరు క్లిప్లో చూస్తున్నారు కదా, దీనిని క్యాట్ ఫిష్ అంటారు. ఈ DNA పద్ధతితో పరీక్షించినటువంటి CCMB పరిశోధకులు తూర్పు కనుమల్లోని నీటి వనరుల్లో 60% దాకా క్యాట్ ఫిష్ ఉనికి కనిపించిందని CCMB పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్మెంటల్ DNA ద్వారా వీరు పరిశోధనలు చేశారు. వీటితో స్థానిక మత్స్యజాతికి ముప్పు ఉందని, ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఇక నెక్స్ట్ చూద్దాము. డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక ఫుజియాన్. వివరాలు చూస్తే చైనా తన అముల పొదిలోని రాకాసి యుద్ధ నౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జలమార్గాలను శాసించాలన్న లక్ష్యంతో దీని నిర్మాణము చేపట్టింది. దీంతో ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను తయారు చేసిన దేశంగా రికార్డు సృష్టించింది. ఫుజియాన్ అనే ఈ షిప్పై ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయి. దీని వివరాలను చైనా గోప్యంగా ఉంచింది. అమెరికా నేవల్ ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారం ప్రకారము దీని పొడవు 315 మీటర్లు, బరువు 80,000 టన్నులు. భారత్ వద్ద ఉన్న 45,000 టన్నుల విమాన వాహక నౌకలతో పోలిస్తే ఇది చాలా పెద్దది. ఈ నౌకపై కేవలం ఒకటే భవనము వంటి కమాండ్ కంట్రోల్ను నిర్మించారు. మిగిలిన ప్రదేశం అంతా యుద్ధ విమానాల నిర్వహణకే కేటాయించారు. అమెరికా వాడే టెక్నాలజీ వాడి దీనిని తయారు చేసినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. రఫాలో భీకర పోరు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్న పాలస్తీనియన్లు. వివరాలు చూస్తే రఫా శివారులో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల మధ్య భీకర పోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా భారీ స్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో IDF దళాలు విరుచుకుపడుతున్నాయి. తూర్పు రఫా, పశ్చిమ రఫాను విడదీసే రహదారిపై ఇజ్రాయెల్ తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. హమాస్ కూడా IDF దళాలపై భారీ స్థాయిలో రాకెట్లను ప్రయోగిస్తోంది. దీంతో రఫాలో తలదాచుకుంటున్న 14 లక్షలకు పైగా పాలస్తీన్ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే 110,000 మంది రఫాను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు పారిపోయినట్లుగా ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఇజ్రాయెల్ దాడితో గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీలో అలుముకున్నటువంటి పొగకు సంబంధించిన క్లిప్స్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. ప్రపంచ శాంతి కోసము నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో దలైలామా నివాసంలో 2024 మే 8న జరిగినటువంటి కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకు పురస్కారాన్ని అందించి సత్కరించారు. ఇక నెక్స్ట్ ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు $111 బిలియన్ డాలర్లను బదిలీ చేశారు. వృత్తి వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్ళి వివిధ దేశాల్లో నివసిస్తున్న వారు తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తము ఇదే. ఒక ఏడాదిలోనే $100 బిలియన్ ప్రవాస నిధుల మైలురాయిని అందుకున్నటువంటి తొలి దేశంగా భారత్ నిలిచిందని ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తన నివేదికలో పేర్కొంది.
ఇక నెక్స్ట్ చూద్దాం. క్యారీ ఫౌలర్, జెఫ్రీ హ్యాటిన్లు 2024 ఏడాదికి గాను ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ బిట్ నేను ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పడం జరిగింది. అమెరికా విదేశాంగ శాఖ 2024 మే 9న ఈ అవార్డును ప్రకటించింది. వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో వీరు కీలక పాత్ర పోషించారు. ఇక నెక్స్ట్ చూద్దాము. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. 3వ స్థానంలో ప్రజ్ఞానంద. సూపర్ బెట్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం 3వ స్థానంలో నిలిచాడు. అతడు మొత్తము 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. ఈ 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ నంబర్ 1 కార్ల్సన్ 2వ స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేషి 6, గుకేష్ 7 స్థానాలతో ర్యాపిడ్ పోటీలను ముగించారు. ఈ టోర్నీలో ఇంకా 18 రౌండ్ల బ్లిట్జ్ పోటీలు మిగిలి ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆస్కీతో టీ హబ్ జట్టు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో టీ హబ్ జతకట్టింది. ఈ క్రమంలోనే వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి నైపుణ్యాలను స్టార్టప్ వ్యవస్థాపకులకు బోధించేందుకు ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆసక్తి గలవారు టీ హబ్ను సంప్రదించాలని టీ హబ్ CEO రావు కోరారు. టీ హబ్లో టీ బ్రిడ్జ్ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ బ్రిడ్జ్ పేరుతో టీ హబ్ ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంపార్టెంట్ అని నోట్ చేసుకోండి ఈ పాయింట్ని. ఆసక్తి గలవారు https:/bit.ly/3OFAU2O లింక్ని క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లోని ప్రతిభలో మనకి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీకి ముఖ్యమైనటువంటి టాపిక్ అయినటువంటి సుప్రీంకోర్టులకు సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇక్కడ పబ్లిష్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే ప్రాక్టీస్. నెక్స్ట్ ఇదే ప్రతిభలో టీఆర్టీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి చరిత్ర సబ్జెక్ట్లోని ముఖ్యమైనటువంటి బిట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫ్రెంచ్ విప్లవం టాపిక్ పైన. దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ని ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.